మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కామన్ మ్యాన్కి ఫిట్నెస్ గురించి మామూలుగా ఎవరైనా జిమ్ చేయొచ్చా? దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? అబోవ్ 16 ఇయర్స్ బాయ్ అయితే గర్ల్ అయినా అబోవ్ 16 ఇయర్స్ జిమ్లో జాయిన్ అవ్వచ్చండి. అక్కడ బేసిక్ ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని, లైక్ క్రాస్ ఫిట్ వర్కౌట్స్ లాంటివి, అవి ఆ ఏజ్లో చేపిస్తారు. 18 ఇయర్స్ తర్వాత బాయ్స్ గర్ల్స్ అయినా సరే మసిల్ బిల్డింగ్ అదంతా చేయొచ్చు, స్ట్రెంత్ ట్రైనింగ్ అంతా చేయొచ్చు. బట్ ఎల్డర్లీ మ్యాన్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళు మాత్రం కొన్ని టెస్టులు చేయించుకోవాలండి జిమ్ జాయిన్ అయ్యే ముందు. వాళ్ళ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నది, వాళ్ళ ఎల్ఎఫ్టీ ఎలా ఉన్నది, లేకపోతే సీరం క్రియేటైన్ ఎలా ఉన్నది, షుగర్ లెవెల్స్ ఎలాగ ఉన్నది, ప్రీ డయాబెటిక్ ఏమైనా ఉన్నారా. ఎందుకంటే వాళ్ళు ఇవేమి తెలియకుండా ఎవరో కొంచెం బాగా ఫిట్గా ఉన్న ఇన్స్పైర్ అవుతారు కదా, సినిమా హీరోనో ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ మార్క్ వేసుకొని పరిగెడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. దెన్ వీ డోంట్ నో కదా, ఆర్గన్స్ ఎలాగున్నాయో తెలియదు కదా మనకి. బయట అందరూ ఫిట్గా కనబడతారు, బట్ ఆర్గన్స్ ఏం చెప్తున్నాయో తెలియదు కదా. సో ఆర్గన్స్ ఒక్కొక్కసారి అది అప్పటికే ఏమైనా ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పటికే ఆర్గన్ వీక్గా ఉండొచ్చు. సో బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకోవాలండి పక్కా. అలాగే జిమ్ చేయటం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా చాలా డెత్స్ ఈ మధ్య ఎక్కువ కేసులు చూస్తున్నాం అండి మనం. ఎగ్జాంపుల్ అదే పాపం చాలా మంచి ఆయన అండి, ఆయన వెరీ వెరీ నైస్ పర్సన్. యాక్చువల్లీ చాలా పెద్ద లాస్ ఆయన్ని పోగొట్టుకోవడం. బట్ ఇప్పుడు చూస్తున్నాం అండి ఈ మధ్య ఎక్కువ, బికాస్ ఆఫ్ అది చెక్ చేసుకోకపోవడం అండి, మనం ఎలా ఉన్నాం, ఏ కండిషన్లో ఉన్నాం. ఇది కూడా ఒక బాడీ లైక్ ఇదే మెషిన్ కాదు కదండి, మెషిన్లే ఆగిపోతుంటాయి కదా. సో బాడీని అసలు మన స్టాండర్డ్స్ ఎలాగున్నది, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, గాడ్ మేడ్ బాడీ కదా, గాడ్ మేడ్ మెషిన్. ఇది మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలండి, మన హెల్త్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం వేస్తున్న ఇంపాక్ట్ ఇంటెన్సిటీని మన లంగ్స్ తట్టుకుంటాయా లేవా, అంత ఆక్సిడేషన్ అవుతుందా లేదా మన లంగ్కి, అంత మన బాడీలో ఉండాల్సినంత ఆక్సిజన్ లెవెల్ ఉందా లేదా, అది వెరీ ఇంపార్టెంట్ అండి. అది టూ మచ్ ఆఫ్ కార్డియో యాక్టివిటీస్ చేసేస్తుంటారు చాలా మంది. పరిగెడతా ఉంటారు, థ్రెడ్మిల్ మీద పరిగెడతా ఉంటారు, చెమటలు కారుతా ఉంటాయి, పరిగెడతా ఉంటారు. ఆ టూ మచ్ ఆఫ్ స్వెట్ వెళ్ళిపోవడం వలన బాడీకి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుందండి ఒక్కొక్కసారి. అలా వీకెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాడీ డిఆక్సిడేషన్ అయిపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుందండి. సో అలా ఒకసారి చెక్ చేయించుకోవాలండి. ఆ మిడిల్ ఏజ్లోకి వచ్చినప్పుడు, అంటే +30లో 40 దగ్గర ఉన్న వాళ్ళు పక్కా టెస్ట్కి వెళ్ళి అప్పుడు జిమ్ జాయిన్ అవ్వడం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఏజ్ కి సంబంధం ఉందా? ఉంటుంది కదండి. చేయకూడదా? చేయొచ్చండి, చేయొచ్చు. 60 దాటిన వాళ్ళు ఎవరు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేయకూడదా? చేయొచ్చండి. 90 ఇయర్స్ కూడా బాడీ బిల్డర్స్ ఉన్నారండి. 90 ఇయర్స్ కూడా మాస్టర్ క్లాస్. నేను IBBF జడ్జిని, యాక్చువల్లీ ఐఎమ్ IBBF జడ్జ్, అంటే ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కి క్లాస్ 1 జడ్జిని అనమాట. ఇప్పుడు మిస్టర్ ఇండియా అవన్నీ అవుతుంది కదా, దాని జడ్జిని కూడా నేను. ఇప్పుడు మేము మాస్టర్స్ అని ఒక కేటగిరీ ఉంటుందండి. మాస్టర్స్ 40+ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 40+, 50+, 60+, 3 కేటగిరీస్ ఉన్నది. 40+, 50+, 60+ ఉన్నది. కానీ 60+లో లాస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఆయన 90 ఇయర్స్ ఆయన వచ్చాడండి కాంపిటీషన్ చేయడానికి. సో ప్యాషన్ అండి, అంతే. మనం చూసుకోవాలండి, మనం కాన్షియస్లో ఉండాలండి. ఏం చేసినా సరే తెలివి మీద ఉండాలి, తెలివి మీద ఉండి చేయాలి ఏం చేసినా సరే. నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలన ఛాలెంజ్ మీరు తీసుకోవచ్చు. కెన్ యు టేక్ దట్ ఛాలెంజ్? 100% అండి. నన్నే ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చండి. నా వయసు 63. అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది, కామన్ ఉంటుంది, అది కామన్. ఒకసారి ఎక్కిన నాగేశ్వరరావు గారు, ఏమిటే పెద్ద స్టైలిష్ పెద్ద పాపులర్ జర్నలిస్ట్, ఆ పొట్టేమిటి సిగ్గు లేకుండా, బుద్ధి లేదా నీకు అని చెప్పి తిట్టారు నాగేశ్వరరావు గారు. తగ్గిస్తాను సార్ చెప్పి వెంటనే జిమ్లో చేరటాలు, కొద్ది రోజులు కింద మీద పట్టారు, వర్కౌట్ చేయటాలు అయిపోయినాయి. మళ్ళీ తర్వాత రిలాక్స్ అయిపోవటం జరిగింది. అలా ఉంది తప్ప. బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఇఫ్ యూ టేక్ మై ఛాలెంజ్. ఆబ్వియస్లీ అండి, తప్పకుండా చేయొచ్చండి. సరే, మీరు నేను ఇద్దరం కూడాను సుమన్ టీవీ ప్రేక్షకుల ముందు కమిట్ అవుదాం. తప్పకుండా. హౌ బెస్ట్ వీ కెన్ గివ్ ద రిజల్ట్. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. షూర్ అండి. ఇంకొక 3 months లో చూడండి, ఐ విల్ 100% ఫాలో వాట్ యు సే. అంతే అండి, మీ 3 months లో మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఫిట్నెస్ కోచ్ గా చేస్తుంటే ఆల్ టాప్ సెలబ్రిటీస్ తోటే మీ మూమెంట్ అంతా ఉంటుంది. అంత పెద్ద స్టార్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఈక్వల్ గా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడాను యూ విల్ బి ఎక్స్పెక్టింగ్. ఫైనాన్షియల్లీ ఆర్ యూ వెల్ పెయిడ్? ఐ వెల్ పెయిడ్ అండి.
ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు మంచి పోయిట్ అని కూడా తెలిసింది. అంటే పోయిట్ ఇంద కానీ మీకు ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇస్తుంటారు కదా. ఇస్తానండి. అంటే నా లైఫే చెప్తానండి అంతే, ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఎక్కడ తెచ్చి ఇవ్వను. నా లైఫ్లో ఏం జరిగింది, నేను ఏమనుకున్నాను, దానికోసం నేను ఏం ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాలని అంటే హౌ ఐ కెన్ సెండ్ ది అఫర్మేషన్స్ టు ద యూనివర్స్ అండ్ అది ఎలా రియాక్ట్ అయింది, నాకేం ఫలితాలు ఇచ్చింది, అదే చెప్తానండి అందరికి. 2 లైన్లు వినిపించండి. What is that you have written? అండ్ ఊరికి మిమ్మల్ని కలుస్తున్నాను కదా అని ఒక 2 లైన్లు రాసుకొని తీసుకొచ్చాను నేను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఓటమిని ఓడించడం ఇష్టం అండి, నాకు నాతోనే పోటీ ఇష్టం. ఓటమిని నాకు ఓడించడం ఓటమిని ఓడించడం ఇష్టం, నాకు నాతోనే పోటీ ఇష్టం. నన్ను ఓడించిన గతాన్ని, ప్రతి మనిషిని ఏదో గతం ఓడిస్తుంది కదండి, నన్ను ఓడించిన గతాన్ని నేను ఓడించి రెట్టించిన ఉత్సాహంతో కొత్త శకాలను ప్రారంభించడం ఇష్టం. వెరీ గుడ్. నాకు స్వప్నాల్లో సైతం గుర్రాలతో పోటీపడి ఓడించాలని, ఫిరంగులను ఢీకొట్టి పేల్చేయాలని, నా కోసం కొండలను పగలగొట్టి సముద్రాల మీద నూతన సామ్రాజ్యాలు నిర్మించుకోవాలని ఉంటుంది నాకు స్వప్నాల్లో సైతం. అంటే నా కళ్ళు కూడా అలాంటివి వస్తాయి, గుర్రం పరిగెడుతుంటే పక్కన నేను పరిగెడతా ఉంటాను, దాన్ని ఓడిస్తాను. ఒక ఫిరంగి నిలబడితే దాన్ని వెళ్ళి కొట్టి దాన్ని పేల్చేస్తాను. ఒక పెద్ద కొండని పగలగొట్టేసి సముద్రం మీద ఒక నూతన సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను. నాకు అలా 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 అలాంటి అలాంటి కళ్ళు వస్తుంటాయి. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో, నాకు పోటీ నేనే. నేను ఎవరితోనే కంపీట్ చేయను, నేను ఈశ్వరుతోనే కంపీట్ చేస్తా. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. నా సైన్యమైన దమ్ము ధైర్యం అని నమ్మి, నా సైన్యం అంటే నేను ఆర్మీలో వర్క్ చేశాను కదా, నా సైన్యమైన దమ్ము ధైర్యం అని నమ్మి నన్ను నేనే పగబట్టి, నాకు నేనే గురిపెట్టి, నా బలహీనతల ఓటం మీద నుంచి నేను నూతన వ్యక్తిత్వాన్ని జనిస్తాను. రోజు నేను పుడతా ఉంటాను కొత్త మనిషిలాగా. ఎలా అంటే నా సైన్యమే నా దమ్ము ధైర్యం అని నమ్మి నన్ను నేనే పగబట్టి, నాకు నేనే గురిపెట్టి, నా బలహీనతల ఓటం మీద నుంచి నూతన వ్యక్తిత్వాన్ని జనిస్తాను. నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో, నాకు పోటీ లేరెవరు ఈ విశ్వంలో. సమరమైన సావాసమైనా నాతోనేనే, సమరమైన సావాసమైనా నాతోనేనే. ఐదర్ ఫైటింగ్ ఆర్ ఫ్రెండ్షిప్, నాతో నేనే చేస్తాను. సో దీస్ వెరీ ఇన్స్పిరేషనల్ గా ఉంది. ఓటమిని ఓడించడం నాకు ఇష్టం అనేటువంటి బిగినింగ్ చాలా బాగుంది. నాకు ఓటమిని ఓడించడం ఇష్టం, నాకు నాతోనే పోటీ ఇష్టం. అబౌట్ పర్సనల్ లైఫ్ ఇస్ వెరీ గుడ్ అండి, బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ఐ హ్యావ్ వన్ బాయ్ అండి, ఆయన ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నాడు. కొడుకు కొడుకు అండి, మెడిసిన్ చదివి అంత కొడుకున్నాడు. అవునాడండి, ఆయన ఇప్పుడు 2nd ఇయర్ ఇన్ MBBS. బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ ఆయన ఫ్రీ సీట్ తెచ్చుకున్నాడు. సో ర్యాంక్ వచ్చింది. సో నీట్లో హీ గాట్ ఫ్రీ సీట్. అండ్ నాకు డాటర్ ఉన్నారండి, అమ్మాయి 16 years old నౌ. అండ్ కూచిపూడి నేర్చుకుండే అమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశారండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూచిపూడిలో. అవునండి, కూచిపూడిలో. సో ఏంటి, వాట్ ఇస్ ద ఈవెంట్? హైయెస్ట్ అవర్స్ ఏదో డాన్స్ చేశారండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 5 members ఎంతో. All of them got it. They got the award అండి. అది సిలికాన్ ఆంధ్ర అని అప్పుడు విజయవాడలో ఒకటి పెట్టారు చంద్రబాబు గారి టైంలో. ఆ టైంలో అది జరిగింది, ఆ ఈవెంట్. అది వరల్డ్ రికార్డ్ అయిందండి అది. సో నౌ షీ ఈజ్ ఇన్ 12th యాక్చువల్లీ. పాప బాబు అండి. వెరీ హ్యాపీ లైఫ్. శ్రీమతి ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి, హౌస్ వైఫ్. సినిమాల్లో